సాంబార్ వడ, రోజు ప్రోటీన్ ఫుడ్, ప్రోటీన్ టేస్ట్ డిఫరెంట్గా ట్రై చేయాలంటే ఏం అర్థం. సరే ఈరోజు సాంబార్ వడ ట్రై చేద్దామని ట్రై చేస్తాం. సాంబార్ వడ అయిపోయింది, పెరుగు వడ. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోలో ఫుడ్ అద్భుతంగా ఉంటుందని కదా నా ఒపీనియన్. ఫుడ్ నాకు నచ్చింది, ఓకేనా, టేస్ట్ నాకు పర్లేదు అనిపించింది కాబట్టి నేను వీడియోలో పెడతాను. అంతేగాని నోట్లో పెట్టుకుంటే వా కరిగిపోతుంది, అమృతంలో ఉంది. జస్ట్ ఫుడ్ నాకు బాగా నచ్చింది, బాగా అనిపించింది కాబట్టి నేను పెడతాను. అంతేగాని నేను పెట్టింది ప్రతి ఒక్కటి అందరికీ అమృతంగా ఉండాలంటే అనిపించదు, ఓకేనా. ఒక లాజిక్ చెప్తాను. అనగనగా ఒక రాజ్యం ఉండేది. అందులో రాజు వేటకి వెళ్ళాలని చెప్తాడు మంత్రితో. మంత్రి సిద్ధం చేస్తాడు వేటని. వెళ్తారు అడవికి. బాగా వేట జరుగుతూ ఉండగా సింహము అడవిలోకి ఎంటర్, అంటే అతను ఉండే జాగాలోకి వచ్చేస్తుంది సింహము. ఇప్పుడు సైనికులు రాజు మంత్రి ఒక దిక్కుకి వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళందరూ వేరే వేరే దిక్కులకి వెళ్ళిపోతారు. అంటే రాజు తప్పిపోయినాడు అని మీనింగ్. రాజుతో పాటు మంత్రి కూడా తప్పిపోయినాడు. ఇద్దరు ఒక రోజు 2 రోజులు అడవిలో అట్లా ఇట్లా తిరిగినారు, ఆకలికి ఇబ్బంది పడినారు. ఒక గూడెం లాంటిది గిరిజనులు ఉండే ప్రాంతం ఒకటి కనపడింది, ఓకేనా. అక్కడ అడవుల్లో ఉండే గిరిజన తెగ కనపడింది, ఓకేనా. బాగానే ఉంది. అయ్యా మేము ఇట్లా, మంత్రి చెప్పాడు, అయ్యా మేము ఇట్లా పలానా దేశానికి రాజులము, అదే ఈ రాజ్యానికి రాజులము, ఇట్లా తప్పిపోయినామండి, కొంచెం ఆకలిగా ఉంది, ఏదైనా పెడతారా అని. సరే దానికేం భాగ్యం అండి అని అక్కడ ఉండే పదార్థాలన్నీ వడ్డించి రాజు ముందర పెట్టారు. రాజు ఎంత ఇష్టంతో తింటున్నాడంటే అంత ఇష్టంతో తింటున్నాడు. ఆ ఆహార పదార్థాలు, గడ్డలు కావచ్చు, దుంపలు కావచ్చు, వాళ్ళు చేసిండే మిగతా మాంసపు వంటకాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళే తిన్నాడు. తర్వాత మళ్ళీ బాగా తిన్నాడు, హ్యాపీ అయిపోయింది. రాజ్యానికి వచ్చేసినారు వాళ్ళు. రాజ్యానికి వచ్చేసినాక ఏం జరిగిందంటే మళ్ళీ పంచపక్ష పరిమాణాలు వచ్చేస్తాయి కదా, రాజ్యానికి వచ్చేస్తాయి, అంతఃపురానికి. ఏమి పెట్టినా రాజుకు టేస్ట్ అనిపించలే, ఏమి పెట్టినా రుచిగా అనిపించదు. బా ఆ రోజు తిన్న ఫుడ్ ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం అని పొగడసాగాడు మంత్రి దగ్గర. అట్లా ఒక వారం రోజులు గడిచింది. సరే ఏంది ఇది, ఈయన అట్లా ఇట్లా అంటున్నాడు అని మళ్ళీ ఒకసారి ఏం చేశాడు మంత్రి, సరే రాజా మీరు ఇంత అంటున్నారు కదా, ఇప్పుడు పోదాం రండి, ఒకసారి మళ్ళీ టేస్ట్ చేసి వద్దాము అని మళ్ళీ అక్కడ గిరిజన దగ్గరికి పోయి ఆ ఫుడ్ అంతా తిన్నాడు. ఇప్పుడు ఈ వారం రోజులు ఈ పంచపక్ష పరిమాణాలు తిన్నాడు కదా, అప్పుడు ఆ ఫుడ్ టేస్ట్ చాలా ఇదిగా అనిపించేసింది. ఏంది ఈ ఫుడ్ నేను ఇంత బాగుంది అంటున్నానా, ఏంది నేను ఈ ఫుడ్ ఇంత బాగుంది అంటున్నానా అనే ఉద్దేశంతో అంటున్నాడు. అవును రాజా, మనకు దొరికింది కాబట్టి అడవిలో, అందులోనూ చాలా ఆకలితో ఉన్నాం కాబట్టి ఏం పెట్టినా కూడా పంచపక్ష పరిమాణాలు లాగే ఉండేది. అప్పుడు అమృతంగా అనిపించింది. కానీ ఇప్పుడు అన్ని పంచపక్ష పరిమాణాలు రుచి చూశాక దీని రుచి మనకు పెద్దగా అనిపించట్లేదు. కాబట్టి మనకు
ఆకలిగా ఉండేటప్పుడు ఏదైనా సరే ఒక పదార్థం రుచి అనేది చాలా అమృతంగా అనిపిస్తుంది. పూర్తి ఆకలి లేదు అన్నప్పుడు అదే పదార్థం రుచి ఒక ఉబ్బెత్తుగా అనిపిస్తుంది. కాబట్టి అది తెలుసుకోండి. నేను ఒకటే చెప్తున్నా, ఈ ఫుడ్ అనేది నాకు నచ్చింది. ఓకే, మీకు నచ్చాలని రూల్ లేదు కదా, ఓకేనా? కానీ బాగుంది, తినడానికి బాగుంది కాబట్టి నేను ఇది పెడుతున్నాను. అంతేగాని మిమ్మల్ని ఏదో నేను ఇంప్రెస్ చేయాలని కాదు, ఓకేనా? ఫుడ్ నాకు నచ్చింది, ఓకే, నేను హ్యాపీ, ఓకేనా? కాబట్టి ఎక్కువ ఆలోచించదు, ఓకేనా? నేను ఫుడ్ టేస్ట్ చేస్తున్నా, నా హ్యాపీ కోసం నేను వీడియో చేస్తున్నా, నేను పెడుతున్నా, అంతే. కామెంట్స్ చేయట్లేదు, కనీసం లైక్ చేయట్లేదు, కనీసం షేర్ కూడా చేయట్లేదు. నేను ఎలా చేయాలి? ఏదో చేయండి అబ్బా, ఒక కామెంటు, ఒక షేరు, ఒక లైట్ కాదు, లైక్ 10 మందికి షేర్ చేయండి ప్లీజ్. ఓకే.